డబ్బు దెయ్యం, కళా దెయ్యం, కీర్తి దెయ్యం అన్నీ పట్టే. మళ్ళీ వచ్చిందిరా నీకు? ఇంకేం రావాలి? కూతుళ్ళిద్దరికి పెళ్లి చేసే డబ్బు తగలేస్తున్నా. ఇంకా నాకేమిస్తావు? అంతా సర్వనాశనం. నాకు అన్యాయం చేసి నువ్వు బాగుపడవు నాన్న, బాగుపడవు. ఏమిటి నీ పేరపన కాదు నాన్న, ఇది మండుతున్న గుండెల్లో అగ్ని పర్వతం. పిజానమన్న డైలాగ్. లాగు లేదు, తొక్కలేదు. ముందు తీయాలని తీయను, నేను తీయను. ముందు సినిమా తీస్తాను. డబ్బుతే. డబ్బా ఇవ్వను. ఇవ్వబా? ఇవ్వను. ఇవ్వబా? ఇవ్వరా? ఇవ్వబా? ఇవ్వరపా. దిక్కురాడు చెప్పు. దిక్కా? దిక్కు లేకేనన్నా 10 దిక్కులున్నాయి. అందులో కోర్టు అనేది ఉంటుంది. కూర్చుకెళ్తావా? ఎస్ ఫాదర్. ఆస్తిలో నా వాటా వచ్చే వరకు నీపై కేసు పెడతాను. అంతవరకు ఈ పెళ్లిని జరగలరు. ఏమిట్రా నీ వాటా కోటను? ఇదే నీ తాత ముల్లెనుకున్నావా? నా తాత ముల్లే. అందుకే దాని మీద నాకు హక్కు ఉంది, నీకు లేదు. రేపే కేసు పెడతాను. రామచంద్ర, ఎక్కడ దొరికేవరా నాకు? ఆ మాటే నేను అంటే. రే నాయనా రాజు, రాజు, సినిమా తీయడానికి నీకేం తెలుసురా? కదా కమామిష, కాకరకాయ, వల్ల కాడా? వల్లకాట్లోనే కథారంభం. చీకటి, కటిక చీకటి, అర్ధరాత్రి. వల్లకాట్లో రామనాథయ్య బయలుదేరా. బెక్ బెక్ బెక్. నక్కలు, కుక్కలు. కీచురాళ్ళు. రంగనాథయ్య మాట్లాడాలనుకున్నాడు. మాట వాసన, దుర్వాసన. ఆ మంటల్లో పెళ్ళాడే జీభూతాలు. భయంగా గుడ్ల గోపులు. ఆ మనిషి కాలికి మెత్తగిలింది. పెద్ద తలచడం, అందులో పెద్ద బ్రహ్మరాక్షసి అలా మీద మీదకొస్తూ ఉంది. వచ్చింది వచ్చింది. అమ్మా, నా గుండెని బద్దలు చేశాడమ్మా ఈ పడవలవా. తల్లి, మీ శ్రేయస్సు కోరి గొప్ప సంబంధాలు చేస్తున్నారు. ఇప్పుడు అనిపి రేపు మీరు అత్తారింటికి వెళ్తే ఇంకొక 2. నన్నేం చేయమంటావు కార్తీక్? వెళ్ళి పెళ్లి చేసుకో. నన్నేం పర్మిషన్ అడగడానికి రాలేదు కదా, ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చావుగా. నీ పాటికి నువ్వు కిస్ కావాలని అడిగితే నేను కుదరదని చెప్పకుండా ఇచ్చి తీరాలి కదా.